గ్లోబల్ మార్కెట్స్ గూబ గుయ్యమనేలా రీసౌండ్ చేస్తున్నాయి. మన దేశీయ మార్కెట్లు కూడా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో గత 3 రోజుల నుంచి మార్కెట్లలో ఊచకోత కంటిన్యూ అవుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరవుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్నా పతనం మాత్రం కొనసాగుతోంది. ఇవాళ సెన్సెక్స్ 270 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అందరి వేళ్లు ఒక్కరినే చూపిస్తున్నాయి. ఆ ఒక్కడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలే అంటున్నారు నిపుణులు. టారిఫ్ల పెంపు, వాణిజ్య యుద్ధాల హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అమెరికా, చైనా, అమెరికా, యూరప్ల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లు రిస్క్ తీసుకునే ధైర్యం చేయడం లేదు. మరోవైపు అమెరికాలో వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫెడ్ రేట్లు తగ్గిస్తుందా లేదా అన్న క్లారిటీ లేకపోవడంతో పెట్టుబడులు ఈక్విటీల నుంచి బయటకు వెళ్తున్నాయి. మార్కెట్ల పతనానికి మరో కారణం బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం. స్టాక్ మార్కెట్లలో రిస్క్ పెరిగిందన్న భావనతో ఇన్వెస్టర్లు సేఫ్ అసెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోంచి డబ్బు తీసి బంగారం, వెండి వంటి భద్రమైన పెట్టుబడులకు మళ్లిస్తున్నారు. ఇది స్పష్టంగా మెటల్ మార్కెట్లలో కనిపిస్తోంది.